హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు మనకు తెలంగాణలోని జూనియర్ పంచాయతీరాజ్ సెక్రటరీ సంబంధించినటువంటి హైకోర్టు కేసు అనేది కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా 9355 మంది జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయాలని మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయబోతున్నట్లు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. అండ్ ఈ యొక్క నిపుణుల కమిటీ ఏ విషయాన్ని తేల్చింది, అదేవిధంగా దీనిలో జరిగినటువంటి పరిణామాలేంటి, వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఫస్ట్ మనకు జూనియర్ పంచాయతీరాజ్ సెక్రటరీ సంబంధించి 9355 పోస్టులకి అక్టోబర్ 10న మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 5,18,000 మందికి పైగా అభ్యర్థులు యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడం జరిగింది. ఈ యొక్క పరీక్షకు సంబంధించినటువంటి రిజల్ట్ అనేవి డిసెంబర్ 19వ తారీఖు రోజు మనకు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ మనకు 19, 21, 22 తేదీల్లో క్యాండిడేట్స్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఈ నియామక ప్రక్రియలో మోసం జరిగిందని చాలామంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి స్టే ఇస్తూ మనకు ఆల్రెడీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఆ విధంగా మనకు 2018 డిసెంబర్ 25 కాంచి 2019 ఫిబ్రవరి 14 దాకా కేసు అనేది అదేవిధంగా జరగడం జరిగింది. సో ఫిబ్రవరి 14 రోజు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నిపుణుల కమిటీ 2 వీక్స్ టైం తీసుకోవడం జరిగింది. ఈ విషయం అంతా అందరికీ తెలిసిందే. ఈ నిపుణుల కమిటీ 2 వీక్స్ తర్వాత మనకు అఫీషియల్గా క్వశ్చన్ పేపర్లో కానీ అదేవిధంగా ఇంగ్లీష్ క్వశ్చన్స్లో కానీ ఎలాంటి మిస్టేక్ లేదని నిర్ణయం హైకోర్టుకు తెలియజేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క డిసిషన్ని హైకోర్టుకి ఇచ్చిన తర్వాత హైకోర్టు ఈ యొక్క కేసుని సంబంధించి వీళ్ళు క్యాన్సిల్ చేస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయాలని అఫీషియల్గా గవర్నమెంట్కి ప్రొవైడ్ చేయడం జరిగింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి. సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈసీకి లెటర్ రాయడం జరిగింది ఫర్ ద ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ అనేది నడుస్తుంది ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి. కాబట్టి ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని ఇష్యూ చేయడానికి అనుమతి కోసం ఎలక్షన్ కమిషన్కి లేఖ రాయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ నుంచి వితిన్ 2 to 3 డేస్లో మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసుకోమని. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎలక్షన్ నోట్ రాకముందే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది, ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈసీ నుంచి మనకి ఎలాంటి ట్రబుల్ అయితే రాదు. కాబట్టి వితిన్ 2 to 3 డేస్లో ఈసీ నుంచి రాగానే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సంబంధించినటువంటి కలెక్టర్స్ కానీ డిపిఓస్ నుంచి కానీ ఈ యొక్క 9355 మంది అభ్యర్థులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని ఇష్యూ చేయబోతున్నారు. మోస్ట్లీ వీళ్ళందరికీ మార్చి 15 లోపు వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి వస్తాయి. మోస్ట్లీ ఇంకా డిలే అయినా కూడా మనకు ఏప్రిల్ 1 కాంచి వీళ్ళు పోస్టింగ్లో ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ దీనికి సంబంధించి మన యొక్క ఇంగ్లీష్ సంబంధించి అదేవిధంగా క్వశ్చన్ సంబంధించి ఎలాంటి మిస్టేక్ అయితే లేదని అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్ని కూడా మనకు త్వరలో ఇష్యూ చేయబోతున్నారు. సో ఫైనల్గా ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి చొప్పున 12,751 గ్రామాలకి 12,751 మంది గ్రామ పంచాయతీలు మనకు త్వరలోనే కోలుళ్లలో ఉండబోతున్నారు. ఇది ఒక గొప్ప శుభవార్త. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొంత డైరెక్ట్ తగులుతాం. అప్పుడు స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.